ఉమెన్కి ఉమెన్ హెల్ప్ చేసుకుంటుందని అంటాం కదా, ఒక మదర్ కూడా బిడ్డ కోసం అంతే తాపత్రయపడుతుందని, అందులో మా మదర్ కూడా అంతే, చాలామంది ఇలాగే. కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రొటెక్టివ్ కేర్. నాకు అన్ని విషయాల్లోనూ తను ముందు పరిగెట్టుకొచ్చి నాతో తోడుండేది. తను హెల్త్ బాగాలేదంటే పరిగెట్టుకొచ్చి నాకు హెల్ప్ చేస్తుంది. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను చాలా సపోర్ట్గా ఉంటుంది. తనకి ఎన్ని జన్మలు ఎత్తినా రుణం తీర్చుకోలేను. ఇప్పుడే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ, అండ్ హ్యాపీ మదర్స్ డే కూడా. నీలాంటి అమ్మ దొరకడం మాకు అదృష్టం. అంటే నేటి సమాజంలో చాలామంది అమ్మలను అనాథ శరణాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇటువంటి పరిస్థితిపై మీరు ఏమంటారు? లేదండి, యాక్చువల్గా మనకి జన్మనిచ్చిన వాళ్ళని మనం చాలా అద్భుతంగా చూసుకోవాలి. అది చాలా దురదృష్టం. తల్లిదండ్రుల విలువ తెలియని వాళ్ళు బతుకున్న వేస్ట్ అని నా ఉద్దేశం. వాళ్ళు ఇచ్చే సపోర్టు, వాళ్ళు ఇచ్చే ప్రేమని ఈ ఎవ్వరు కూడా మనకి ఇవ్వలేరు. ఎవరైనా కానండి, అది మనకి లైఫ్లో వచ్చిన వాళ్ళు కానీ, మన పిల్లలు కానీ, ఎవరైనా కానీ అది మనకి ఇవ్వలేరు. మన తల్లిదండ్రులు ఇచ్చే ప్రేమ స్వచ్ఛమైందండి. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీరు ఇచ్చే సందేశం అలాంటి వారికి? వాళ్ళంత దురదృష్టవంతులు ఇంకెవరు ఉంటారని చెప్తాను. తల్లిదండ్రులు లేని వాళ్ళకి తెలుస్తుంది అది. నేను చాలా అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతానండి అలాంటి తల్లిదండ్రులు ఉన్నందుకు. మా ఫాదర్ రీసెంట్గా పోయారు 2 years బ్యాక్. బట్ అమ్మని అంత కేర్ఫుల్గా చూసుకోవాలని మేము అనుకుంటున్నాం. అది మా తల్లిదండ్రుల విలువ తెలియని వాళ్ళు ఇంకెవరిని ప్రేమించలేరండి, ఎవరిని కూడా. అంటే వాళ్ళకి ఇంకా వాల్యూస్ ఉండవు. ఎప్పుడు ఎలాగంటే సెల్ఫిష్నెస్ వచ్చేస్తుంది. ఇంకా ఈరోజు ఓకే తల్లిదండ్రులను వదిలిచ్చేసి మనల్ని చూసుకుంటున్నారు అనుకుంటారు. బట్ కానీ ఏదో రోజు ఫ్యూచర్లో మీకు కూడా అదే పరిస్థితి అవుతుంది. మీ పిల్లలు కూడా ఉన్నారు. సో అట్లా మీరు వాల్యూ ఇచ్చి మీ పేరెంట్స్ని సరిగ్గా చూసుకున్నప్పుడు మన పిల్లలు కూడా మనకి వాల్యూ ఇచ్చి మనల్ని కూడా సరిగ్గా చూసుకుంటారండి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel